రేపు మనకి క్రిస్మస్ పండుగ కదా, ఆ పండుగ కోసం మీ అందరికీ చెప్తాను. చూడండి, ఇది ఏంటి? క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ అంటే ఇది నిజమైన చెట్టు కాదు, యాదృచ్ఛికం. అర్థమైందా? అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఈయన ఎవరు? శాంటా క్లాస్ అంటే నికోలస్ అంటారు. ఈయన్ని శాంటా క్లాస్ అంటారు. ఇంకో చూడండి, ఈ తాతగారి పేరేంటి? శాంటా క్లాస్. క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకుంటారంటే ప్రతి క్రైస్తవులు కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు కూడా వాళ్ళ ఇల్లులు, ఆలయాలు, చర్చిలు, ఇల్లులు అన్ని కూడా చక్కగా శుభ్రం చేసుకొని వెదురు బద్దలతో తయారు చేసిన స్టార్ ని వాళ్ళ ఇంటి మీద పెట్టుకుంటారు. అంటే స్టార్ పెట్టుకున్నారనుకో, స్టార్ అంటే అదిగో అక్కడ ఉంది కదా నక్షత్రం, అలాంటి స్టార్ ఇంటి మీద పెట్టుకుంటే వాళ్ళు ఆ యేసు ప్రభువుని ప్రార్థన చేసేవారని అర్థం. వాళ్ళందరూ కూడా చాలా భక్తి భావనతో ఈ 4 రోజులు కూడా ఈ పండుగని జరుపుకుంటారు. క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళి ప్రార్థన జరుపుకుంటారు. ఇక్కడ చూడండి, ఈయన ఉన్నారు కదా శాంటా క్లాస్. ఈయన పేరు నికోలస్. ఈయన తల్లిదండ్రులు చాలా ధనవంతులంట. అయితే అప్పుడు ఈ పేద ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏదైనా కోరుకుంటే ఆ కోరికని ఒక పేపర్కి రాసి ఈ చెట్టుకి పెట్టుకుంటే క్రిస్మస్ ట్రీకి, అప్పుడు ఆయన వచ్చి అది చూసి వాళ్ళు ఏమైతే అడిగారో అది తీసుకొచ్చి చెట్టుకి పెట్టేవారంట. అంటే ఇది కోరికలు తీర్చి చెట్టు అన్నమాట. ఎప్పుడు కూడా వాడిపోని చెట్టు. ఏం చెట్టు అది చెప్పండి? క్రిస్మస్ ట్రీ. గిఫ్ట్లు ఇచ్చేవారంట. అంటే జీవవృక్ష ఫలములు ఇచ్చే చెట్టు క్రిస్మస్ ట్రీ అంటే దాని అర్థం అది. తర్వాత సాదృశ్యం అంటే తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు, అంటే ఎప్పుడు కూడా వాడిపోకుండా ఉండే చెట్టు అని అర్థం. క్రిస్మస్ అంటే క్రిస్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన. క్రీస్తు ఆరాధన అని పండగని పేరుతోనే, క్రిస్మస్ పేరుతోనే అంటారు. యేసుక్రీస్తు అంటే క్రిస్మస్ పండుగ అన్నమాట. రోమన్ సామ్రాజ్యాన్ని మేరీ జోసెఫ్ అనే తల్లిదండ్రులకు జన్మించిన ఆయన యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించారు. ఆయన బెత్లెహేమ్ అనే రాజ్యంలో జన్మించారు. ప్రతి సంవత్సరం కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జనవరి 25వ తారీఖున బెత్లెహేమ్ నగరంలో పుట్టారంట. అందుకనే ప్రతి సంవత్సరం 25వ తారీఖు డిసెంబర్ 25న ఇలా క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాస్ పెట్టి చర్చిల్లో ఘనంగా, ఇది దేశవ్యాప్తంగా ప్రతి దేశంలోని కూడా అంగరంగ వైభవంగా లైట్లు అది పెట్టి విద్యుత్ దీపాలతో అలంకరించి ఈ పండుగని చాలా బాగా చేసుకుంటారు. అర్థమైందా మీకు క్రిస్మస్ పండుగ కోసం?